హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు లోన్ యాప్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోలో నేను మీకు ఏమేమి టాపిక్స్ కవర్ చేయబోతున్నాను అంటే అసలు లోన్ యాప్స్ అంటే ఏంటి, ఇందులో మనం లోన్స్ ఏ విధంగా తీసుకుంటాము, అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో స్కామ్స్ ఏమన్నా జరుగుతున్నాయా. చాలామంది చెప్తున్నారు కదా స్కామ్స్ ఉన్నాయని చెప్పి. అసలు నిజంగా స్కామ్స్ ఏమన్నా జరుగుతున్నాయా, జరిగితే ఏమేమి రకంగా స్కామ్స్ జరుగుతున్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. దానికోసం మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎక్కడైనా స్కిప్ చేశారంటే ద మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరైతే లాస్ అవుతారు. ఈ వీడియో మేజర్గా యూత్ అలాగే పెద్దవాళ్ళైతే ఖచ్చితంగా చూడవలసిందే. ఓకేనా గైస్, మరి ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అందుకంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం కూడా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యాప్ రివ్యూస్తో పాటుగా గ్యాజెట్ అన్బాక్సింగ్స్ మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు ఫ్రెండ్స్. సో నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ లోన్ యాప్స్ ఏంటంటే తెలుసుకుందాం. లోన్ యాప్ అంటే ఏంటి, ఎవరికైతే మనీ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ బేస్డ్గా అమౌంట్ అనేటువంటిది త్రూ ఆన్లైన్ ఇచ్చి వాళ్ళ దగ్గర విత్ ఇంట్రెస్ట్తో పాటు తీసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదే మనకి లోన్ యాప్స్ అంటమాట. ఇవి మనకి మేజర్గా అప్లికేషన్స్ రూపంలో అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకి వెబ్సైట్స్ రూపంలో కూడా అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. అయితే మనందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్స్ని ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువగా హ్యాండిల్ చేస్తున్నారు, ఆపరేట్ చేస్తున్నారు అని తెలుసుకోవాలని ఉంటుంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ వచ్చినప్పుడు చైనా. చైనా వాళ్ళైతే మనకి సో మెనీ యాప్స్ని అయితే లోన్ యాప్స్ని మన ఇండియాలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ ప్లేస్లో అమెరికా, ఇంగ్లాండ్ అలాగే అదర్ కంట్రీస్ అయితే ఉండడం జరిగింది. సో థర్డ్ ప్లేస్లో మన ఇండియా ఉందన్నమాట. మన ఇండియన్ యాప్స్ ఓన్లీ 10% మాత్రమే ఉండడం జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క యాప్స్ అయితే ఉన్నాయో ఈ యాప్స్ ఏవి కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్ ఏమీ కూడా కావు. ఈ విషయం అయితే మీరు బలంగా గుర్తుపెట్టుకోండి. ఏవైతే ప్రైవేట్ యాప్స్ ఉన్నాయో ఇవేవి కూడా గవర్నమెంట్ అప్రూవ్ అయితే కాదు. రేపొద్దున్న ఏ ఇబ్బంది అయినా సరే గవర్నమెంట్ అయితే జోక్యం చేసుకోదు. అందుగురించే సో మెనీ యాప్స్ అయితే గవర్నమెంట్ ప్లే స్టోర్ను డిలీట్ చేయమని చెప్పి గూగుల్కి అయితే రిక్వెస్ట్ చేయడం జరిగిందన్నమాట. అలాగే కొన్ని యాప్స్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ రిమూవ్ అయితే చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ విషయం తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకేనా గైస్, సో ఇది ఈ లోన్ యాప్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఇందులో మనం లోన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం అన్నమాట. ఇందులో మనం లోన్ ఏ విధంగా తీసుకోవాలంటే మీకు నచ్చినటువంటి ఏదన్నా సరే ఒక అప్లికేషన్ని ప్లే స్టోర్లో నుండి కానీ లేదా యాప్ స్టోర్లో నుండి కానీ మీ ఇష్టం అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకున్నాక సైన్అప్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్లో మన జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్తో సైన్అప్ అయితే అవుతాం. అలాగే మన ఫోటో కూడా ప్రొఫైల్ పిక్ అయితే పెట్టుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనం అగ్రీ అయితే చేయాలన్నమాట. నార్మల్ యాప్స్ ఏ విధంగా చేసుకుంటాం ఆ విధంగా అయితే చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఆఫ్టర్ మనం చేసాక అక్కడ మనకి ఏవైతే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయో ఇంట్రెస్ట్ రేట్స్ మన టర్మ్స్ ఇవన్నీ కూడా మనం చూపిస్తారు అనమాట. టర్మింగ్ అంటే ఎంత టర్మింగ్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేవన్నీ చూపించడం జరుగుతుంది. మీకు ఏదైతే నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ మనకు ఒక డాక్యుమెంట్, ఆన్లైన్ డాక్యుమెంటేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తాము. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది అంటే మన యొక్క నేమ్, మన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేస్తాం అన్నమాట. ఆ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది, మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, మన ఆధార్ డీటెయిల్స్ కావచ్చు, మన లొకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తామన్నమాట. ఆఫ్టర్ మనం ఏమేమి ప్రూఫ్స్ అప్లోడ్ చేయాలంటే మన ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, అదేవిధంగా మనకి పాన్ కార్డు అప్లోడ్ చేయాలి, అలాగే మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి. అంటే మన బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ అలాగే స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తాం, అలాగే ఫోటో అప్లోడ్ చేస్తాం, డిజిటల్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేస్తాం అన్నమాట. డిజిటల్ సిగ్నేచర్ అంటే తెలుసు కదా, వైట్ పేపర్ మీద ఒక పెన్తో మన యొక్క సిగ్నేచర్ పెట్టేసి ఫోటో తీసి అప్లోడ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా చేస్తాం. కొన్ని లోన్ యాప్స్లో ఏంటంటే మనం వీడియో కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం కూడా ఉంటుందన్నమాట. సో వీడియోలో అన్ని డైరెక్షన్స్లో ఫేస్ అనేటువంటిది మూవ్ చేస్తా వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేశాక మనకి 24 to 48 అవర్స్లో వాళ్ళ కంప్లీట్ ప్రాసెస్ చేస్తారనమాట. ప్రాసెస్ చేసి మన సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసి మనకు ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ మన యొక్క అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని యాప్స్ ఏంటంటే విత్ ఇన్ అవర్స్లోనే అమౌంట్ అనేటువంటి మన అకౌంట్ కూడా వచ్చేసేటువంటి యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం లోన్ అనేటువంటి పొందుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. ఆఫ్టర్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కామ్స్ గురించి కూడా తెలిసేసుకుందాం గాయస్. ఫస్ట్ మనకు ప్రోస్ వచ్చేటప్పుడు ఏంటి అంటే కన్వీనియన్సీ. ఎంత కన్వీనియన్స్ బాగుంటుందంటే ఫ్రెండ్స్ ఈ లోన్ యాప్స్ అనేవి మనం ఇక్కడ కూర్చొని నేను మీద మాట్లాడుతూనే లోన్ అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో అంత కన్వీనియన్స్కి అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పీడ్ ఎంత బాగుంటుంది అంటే ఇందాక మీకు చెప్పాను కదా, విత్ ఇన్ అవర్స్లోనే అమౌంట్ అయితే మన అకౌంట్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో మన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కంప్లీట్గా ఫుల్ఫిల్ అయితే అయిపోతాయి అన్నమాట. అంటే ఇన్స్టెంట్గా మనీ అనేది మన అకౌంట్కి అనేటువంటి వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యాక్సెసిబిలిటీ. ఈ యాక్సెసిబిలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే మనకి సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా మనం అప్పుడే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నా ఏం చేసినా సరే మనకి అమౌంట్ అనేది వాళ్ళైతే అప్రూవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మన నీడ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ పాయింట్ వచ్చినప్పటికీ మనకి పేపర్లెస్ డాక్యుమెంటేషన్. సో మనకి పేపర్ ఏమి ఉండదు, కంప్లీట్గా ఆన్లైన్కి సంబంధించి కాబట్టి మనకు డాక్యుమెంట్ షీట్ అంతా కనబడుతుంది. జస్ట్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మనం ఏమి చదవము పట్టించుకోము కాబట్టి చాలా బాగుంటుంది వాళ్ళకి, కంపెనీ వాళ్ళకి. సో జస్ట్ మనం స్క్రోల్ అప్ చేస్తాం, కింద డబ్బా కనబడుతుంది అన్నమాట. దాంట్లో టిక్ మనం నొక్కేసి మన కింద అగ్రీ బటన్ క్లిక్ చేస్తాం. ఆఫ్టర్ దట్ వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం
అప్పుడైతే చేసేస్తాం అన్నమాట. సో అంత మనకి పేపర్లెస్ డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి మనకి వర్క్ అనేది కూడా చాలా స్పీడ్గా జరగడం అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి మనకి కాన్స్లో మనకి ఫస్ట్ కాన్ వచ్చినప్పటికి ఏంటి అంటే హై ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మనకి నార్మల్గా బయట బ్యాంక్స్లో చూసుకున్నామంటే 7% అలాగే 8% ఈ విధంగా అయితే ఉంటాయి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేటువంటి. అదే మనం బయట నార్మల్ పర్సన్స్ దగ్గర తీసుకున్నామంటే వాళ్ళు మనకి ₹2 వడ్డీకో లేదా ₹3 వడ్డీకో లేదా ధర్మ వడ్డీ ₹10 వడ్డీకో తీసుకుంటారు వాళ్ళైతే. అయితే మనకి లోన్ యాప్స్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి 11% ఇంట్రెస్ట్, 17% ఇంట్రెస్ట్, 20% ఇంట్రెస్ట్ అనేటువంటిది మన టర్మ్ యొక్క పీరియడ్ని బట్టి డిపెండ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అని కంపేర్ టు అదర్ చాలా ఎక్కువైతే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి షార్ట్ టర్మ్లో మనం రిఫండ్ అయితే చేసేయాలన్నమాట. అంటే మనకి 3 months అని 6 months అని 1 year అని ఇలా చాలా తక్కువ టైం అయితే ఉంటుంది అనమాట. 1 year కూడా కాదు, ఇంకా తక్కువ టైమే ఉంటుంది అనమాట. ఈ టైంలో మనం తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో విత్ ఇంట్రెస్ట్ మనం వాళ్ళకైతే రిఫండ్ చేసేయాలి. ఇన్ కేస్ మనం ఆ టైంలో రిఫండ్ చేయలేకపోయామా, మనం ₹10,000 తీసుకుంటే విత్ ఇంట్రెస్ట్ కాకుండా పైన ఇంకో ₹10,000 వేసి మనం వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి కండిషన్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మీరు అందరూ అనుకోవచ్చు, బ్రో మేము ఇవ్వమంటే అంటారేమో, అవి మన స్కామ్స్లో మాట్లాడుకుందాం, కంగారు పడకండి, మీ డౌట్స్ నాకు తెలుసు. సో ఇది మాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చినప్పుడు మనకి ప్రైవసీ ఎందుకు ఇందులో ఈ పాయింట్ చెప్పడం జరిగిందంటే ఈ సర్వర్స్ అన్ని ఎక్కడ ఉండడం జరుగుతున్నది, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నాయి అన్నమాట. సో మనకి చైనాలో ఈ సర్వర్స్ అనేటువంటివి ఉన్నాయనుకో, అంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మన డాక్యుమెంటేషన్ అనేటువంటిది ప్రైవసీ ఉంటుందా, ఉండదన్నమాట. సో మీరు అందరూ అనుకోవచ్చేమో, బ్రో మా ఫైల్స్ ఏముంటాయి, మా ప్రైవసీలు ఏముంటాయి, గాడిద గుడ్డు ఏం చేసుకుంటాడు అని చెప్పి. మీ అందరికీ కూడా పింట్రెస్ట్ అనే ఒక వెబ్సైట్ గుర్తుందా? అందుట్లో మనం ఇండియన్ అని చెప్పి మనం సెర్చ్ చేసామంటే ఇండియన్ గర్ల్స్ లేదా ఇండియన్ ఉమెన్స్ అని ఏమొస్తాయి, చాలామంది ఫొటోస్ అనేటువంటి వస్తాయి. విత్ వాళ్ళు దాని మీద వాటర్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. వితౌట్ వాటర్ మార్క్ కావాలంటే మనం పర్చేస్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సేల్ చేసుకున్నారు కావాలని చెప్పి. అలాగే మీ యొక్క డేటాని డార్క్ వెబ్లో కావచ్చు లేదా అదర్ ప్లేసెస్లో ఏం జరుగుద్దంటే ఆ యొక్క ఫొటోస్ అనేటువంటి పెట్టి ఫర్ సేల్ అని పెడతారన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, వాళ్ళు అమౌంట్ అనేటువంటి సంపాదించుకుంటారు. మీ యొక్క ఏదైతే మీ డివైస్లో మీ ఫొటోసే కాదు కదా, మీ లేడీస్ ఫొటోస్ కూడా ఉంటాయి కదా. సో ప్రైవసీ అనేటువంటి అంతగా లేదన్న విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన స్కామ్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా జాగ్రత్తగా అయితే వినండి ఫ్రెండ్స్. దీనికోసం నేను కంపేర్ టు ఆఫ్లైన్ అయితే కంపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూడండి, మనం బ్యాంక్స్లో కానీ లేదా అదర్ పర్సన్ దగ్గర మనం ఇంట్రెస్ట్ తీసుకోవాలంటే ఏం చేస్తాము, సో మనం పేపర్ వర్క్ అనేటువంటిది ఉంటుంది. లేకపోతే అంటే ప్రామిసరీ నోట్లు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అవి లేకపోతే ఏం చేస్తాము, మన వస్తువులు కానీ లేదా మన డాక్యుమెంట్స్ కానీ ఏమైనా సరే వాళ్ళు తాకట్టు పెట్టి మన అమౌంట్ అనేటువంటి తీసుకుంటాం. ఎందుకంటే షూరిటీ, రేపొద్దున రోజు మనం ఆ డబ్బులు ఎగ్గొట్టేస్తే ఆ యొక్క ప్రాపర్టీతో వాళ్ళైతే సెటిల్ అయిపోదాం, అంటే సరిపెట్టుకుందాం అన్న ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అదే మనకి ఈ యాప్స్ విషయానికి వచ్చినట్టయితే మన దగ్గర నుండి ఎటువంటి తాకట్లు పెట్టుకోవడం కానీ ఏమీ తీసుకోవట్లేదు. విత్ మన సిగ్నేచర్ కూడా డిజిటలైజేషన్ తీసుకుంటున్నారు తప్ప మనకి డైరెక్ట్ పేపర్ మీద తీసుకోవట్లేదు. సో ఆ సిగ్నేచర్స్ వాళ్ళు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద యూజ్ చేస్తున్నారు అన్న విషయం ఏమీ కూడా మనకైతే తెలియదు. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలా మనం పిక్స్ అనేటువంటి ఇస్తున్నమాట. ఆ పిక్స్ని వాళ్ళు ఏ పేపర్స్ మీద వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు, లేకపోతే ఏ డాక్యుమెంట్స్కి వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు అనే విషయం కూడా మనకైతే తెలియదు అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఇన్ కేస్ వీళ్ళు అమౌంట్ అనేటువంటి ఈ టైంలో పే చేయకపోతే మేము ఏమన్నా చేసుకోవచ్చు అనడానికి వీళ్ళు ఒప్పుకున్నారు అన్న ఆ యొక్క కండిషన్ మీద కనుక మనం ఆ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టారు వాళ్ళంటే మనం మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే. అదే మనం ఆఫ్లైన్ అయితే ఏం చేసుకుంటాం, మనం జాగ్రత్తగా ఆ యొక్క మ్యాటర్ ఏదైతే ఉందో ఆ నోట్ మీద కావచ్చు, లేకపోతే స్టాంప్ పేపర్ మీద కావచ్చు, ఆ యొక్క మ్యాటర్ మొత్తం మనం చదువుకొని మనం నచ్చితే సిగ్నేచర్ పెడతాం, లేకపోతే ఆ యొక్క పాయింట్ హైలైట్ చేసి చెప్తాం ఏంటి పాయింట్ ఎలా ఉంది అనేది మనం అడుగుతాం అన్నమాట. ఇది మనకి ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఉన్నటువంటి మేజర్ తేడా అనేటువంటిది. అయితే గైస్ మీరు ఒకటి గమనించుకోండి, మనం ఏం చేస్తున్నాం, ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కదా. యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు అంటే జెన్యూన్ యాప్స్ గురించి నేను చెప్పట్లేదు, ఇక్కడ ఫేక్ యాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫేక్ యాప్స్. మనకి 100 యాప్స్ తీసుకుంటే అందులో 98 యాప్స్ ఫేక్ యాప్సే ఉన్నాయన్నమాట. ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఆ ఫేక్ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ యాప్స్కి ఏమేమి పర్మిషన్ తీసుకుంటుంది, ఫస్ట్ మన కాంటాక్ట్ పర్మిషన్ తీసుకుంటుంది. ఆఫ్టర్ దట్ ఏం చేస్తుందంటే మన లొకేషన్ పర్మిషన్, అలాగే మీడియా పర్మిషన్స్, సెన్సర్ పర్మిషన్స్, కెమెరా పర్మిషన్స్, మైక్ పర్మిషన్స్, ఈ అన్ని పర్మిషన్స్ కూడా అవి తీసుకుంటుంది. దానికి అంత అవసరం లేదు, అయినా సరే ఆ పర్మిషన్స్ అన్నీ తీసుకుంటుంది. ఇన్కేస్ మీరు ఆ పర్మిషన్ కనుక ఆఫ్టర్ మీరు డిక్లైన్ చేస్తే ఆ యాప్ అయితే ఓపెన్ కావట్లేదు. నేను చాలా చెక్ చేశాను కదా. సో ఓపెన్ కావట్లేదు అంటే ఆ పర్మిషన్స్ అన్నీ దానికి కావాలి. ఎందుకంటే మీ యొక్క డేటా మొత్తం అదైతే మానిటర్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పటికప్పుడు.
చూడండి వైరస్ వచ్చింటే ఆ వైరస్ అయితే ఉంటుందో అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతా ఎలా మానిటర్ చేస్తుందో ఇది కూడా అదే విధంగా మానిటర్ చేస్తూ ఉంటున్నాయన్నమాట ఈ ఫేక్ యాప్స్ అన్నీ కూడా. దీంతో పాటుగా ఏం జరుగుతుంది, మనం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, మనం నష్టపోయినట్టే కాదు, మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫిషింగ్ లింక్స్ అనేటువంటి వెళ్తున్నాయి అన్నమాట. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, సో సాయిరెడ్డి అన్న వాళ్ళు మా దగ్గర లోన్ తీసుకున్నాడు, సో మీరు కూడా లోన్ తీసుకోండి అని అందరికీ వెళ్తున్నాయి. వాళ్ళు ఏమనుకున్నాం, మనోడు లోన్ తీసుకున్నాడు అంటారు ఈ యాప్లోని అని వాళ్ళు ఆ లింక్ ఏంటని చెప్పి చూద్దామని క్లిక్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మనం నష్టపోయింది కాకుండా మన ఫ్రెండ్స్ అందరూ కూడా నష్టపోతున్నారు, అలాగే మన కాంటాక్ట్స్ అందరూ కూడా నష్టపోతున్నారు అనమాట. సో ఈ విషయం కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరు కూడా ఫిషింగ్ లింక్స్ అనేటువంటి క్లిక్ చేయకండి. బాగా ట్రోల్ అవుతాయి కదా ఫిషింగ్ లింక్స్ అని. ఆ లింక్స్ ఏమి కూడా మీకు తెలియని ఏ లింక్ కూడా క్లిక్ చేయకండి. మీకు ఏమైనా డౌట్ ఉందంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను అనమాట. సో ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఏదైతే లింక్ వచ్చిందో ఆ లింక్ని అక్కడ పేస్ట్ చేశారంటే అది అంతవరకు జెన్యూన్ లింక్ అనేది మీకు అక్కడ చూపించడం జరుగుతుంది మరి. దాని ద్వారా మీరు ఆ జెన్యూన్ లింక్ని ఫేక్ లింక్స్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఓకేనా గైస్. సో మనం ఇన్ కేసు లోన్ అనేటువంటిది ఒక నెలలో మనం చెల్లించలేకపోతే జెన్యూన్ యాప్స్ ఏం చేస్తాయి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడతాయన్నమాట ఆ మంత్కి, లేకపోతే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేటువంటి పే చేయమని చెప్తాయి. సో మనం పే చేస్తాం, ఇంతవరకు బాగానే ఉంటుంది. అదే ఫేక్ యాప్స్ ఏం చేస్తాయి తెలుసా, మనం లోన్ అనేటువంటి చెల్లించలేని సందర్భంలో మన కాంటాక్ట్స్ అందరికీ కాల్ చేసి మీ యొక్క ఫొటోస్ కావచ్చు, మార్ఫింగ్ ఫొటోస్ కావచ్చు, మార్ఫింగ్ వీడియోస్ కావచ్చు, ఎందుకంటే మనం ఆల్ డైరెక్షన్స్లో ఫొటోస్ అనేటువంటి సబ్మిట్ చేసాం వాళ్ళకి, లేదా వీడియో అనేటువంటి సబ్మిట్ చేసాం. దాని ద్వారా యూజ్ ద ఏఐ మంచి హై క్వాలిటీలో అన్నమాట 4K అల్ట్రా హెచ్డి క్వాలిటీస్లో చక్కగా వీడియో అనేటువంటి బిల్ చేస్తారు. వాళ్ళు బిల్ చేసి మన కాంటాక్ట్స్కి అనేటువంటిది పంపుతామని చెప్పి మనల్ని అయితే బ్లాక్మెయిల్ చేస్తారన్నమాట. సో ఈ బ్లాక్మెయిల్ ఎక్కువగా యూత్ అనేటువంటి వాళ్ళు పడుతున్నారు అనమాట. అలాగే గర్ల్స్ కూడా చాలామంది ఈ యొక్క ట్రాప్లో అయితే పడిపోతున్నారు. రీసెంట్ టైంలో మనకి చాలామంది అయితే సూసైడ్ చేసుకుంటున్నాము అని అయితే మన పేపర్లో కానీ అక్కడెక్కడ చూస్తున్నాం కదా. అలాగే నేను ఈ వీడియో చేయడం ముందు ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది. ఒక ఫీమేల్ మాట వాళ్ళ బ్రదర్తో కాల్ మాట్లాడుతుంది, అన్న నాకు ఎలాగని చెప్పి సోన్ అని చెప్పి బాధపడుతుంది అన్నమాట అమ్మాయి. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మీకు ఎందాక చెప్పాను కదా, వాళ్ళు మన యొక్క డేటా మొత్తం తీసుకుంటున్నారు, ఫీమేల్ డేటాస్ అనేటువంటి, అంటే మన ఫోన్లో డేటాస్ అన్నీ కూడా. సో ఎవరైతే ఫీమేల్ కాంటాక్ట్స్ ఉన్నారో లేదా ఎవరైతే ఫీమేల్ ఫొటోస్ ఉన్నాయో వీళ్ళు కూడా ఏంటంటే డైరెక్ట్ మన యొక్క దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఫొటోస్ ఏదైతే ఉందో ఆ ఫొటోస్ని వాళ్ళు ఎవరి పర్సన్ అనేటువంటిది త్రూ ఆన్లైన్ ద్వారా తెలుసుకొని డైరెక్ట్ వాళ్ళు కాంటాక్ట్ అయిపోతున్నారు అన్నమాట వీళ్ళు. సో ఇక్కడ మనం చేసింది ఏంటి, లోన్ తీసుకోవడం వల్ల మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ చేస్తున్నారు ఈ ఫేక్ యాప్స్ వాళ్ళు. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే ఎవరు కూడా దయచేసి ఈ ఫేక్ లోన్ యాప్స్లో అయితే మీరు దయచేసి అమౌంట్ అనేది లోన్ తీసుకోవద్దు. మరి జెన్యూన్ యాప్స్ మనకి ఏ విధంగా తెలుస్తాయి బ్రో అంటారా, దీనికోసం మీరు ఏం చేస్తారు, మీకు ఏదైనా సరే ఒక యాప్ ఉందా, ఆ యాప్ గురించి కంప్లీట్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. పర్ఫెక్ట్గా సెర్చ్ చేస్తే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి అన్నీ వస్తాయి అన్నమాట. ఆఫ్టర్ జెన్యూన్ అనుకున్నాక మాత్రం మీరైతే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని, అంతే తప్ప ఎవరో సజెషన్ చేశారని చెప్పి మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రైవసీ కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయకండి. సో నెక్స్ట్ వీళ్ళు చేసే మెయిన్ ఫ్రాడ్ ఏంటంటే మన పేరెంట్స్కి ఫోన్ చేసి మీ వాడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి మోసం చేస్తున్నారని మన న్యూస్లో కూడా చదివాం, అవునా. సో చాలా లైవ్లో కూడా చూసామన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సూసైడ్ అటెంప్ట్స్ చాలా జరిగినాయి. కాబట్టి మీరు ఎవరు కూడా ఇందుట్లో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అలాగే ఫేక్ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. సో ఈ పేరుతో ఉన్నటువంటి యాప్స్ ఏవి కూడా మీరు దయచేసి ముట్టుకోకండి, ఇవన్నీ కూడా ఫేక్ యాప్స్. ఓకేనా గైస్. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో గురించి. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయంటే టికెట్ అఫీషియల్ మన ఇన్స్టా పేజ్ మాట ఇక్కడ మీరు నన్ను కాంటాక్ట్ చేశారంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా గైస్. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి అవేర్నెస్ వీడియోస్తో పాటుగా యాప్ రివ్యూస్, గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను. నేను మీ సాయిరెడ్డి, సైనింగ్ ఆఫ్.